వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగే అత్యున్నత స్థాయి సమావేశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు అందరూ హాజరవుతున్నారు. అయితే ఈ భేటీలో అన్నిటికంటే ప్రధానంగా చర్చకు రానున్న ఎస్ఐఆర్ అంశంపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం కూటమి ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ ఈ సరికొత్త వ్యూహాత్మక అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం ఎస్ అంటే రాష్ట్ర స్థాయి వైఫల్యాలు, ఐ అంటే వ్యవస్థలపై దాడులు, ఆర్ అంటే ప్రాంతీయ సమస్యలు అనే ఫార్ములాతో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న ప్రజల సమస్యలను, హామీల వైఫల్యాలను ఈ ఎస్ఐఆర్ నివేదికల ద్వారా జిల్లాల వారీగా క్రోడీకరించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ ఎస్ఐఆర్ అంశం ఒక కీలక అస్త్రంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఉమ్మడి సమావేశం వైసీపీకి అత్యంత కీలకంగా మారింది. సాధారణ ఎన్నికల తర్వాత పార్టీ కేడర్లో కొంత స్తబ్దత నెలకొన్న మాట వాస్తవమే. అయినా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మళ్లీ పుంజుకోవచ్చని వైసీపీ అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీల పునర్నిర్మాణం చేపట్టడం, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి పోటీ ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్న సూపర్ 6 హామీల అమలులో జరుగుతున్న ఆలస్యం, శాంతి భద్రతల సమస్యలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. సమకాలీన రాజకీయ పరిణామాలను బేరీజు వేస్తూ కేడర్ భయపడకుండా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుకు కౌంటర్ గా తాడేపల్లి వేదికగా వైసీపీ ఈ భారీ భేటీని ఏర్పాటు చేయడం గమనార్హం. ఒకవైపు టీడీపీ 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్ అంటుంటే, మరోవైపు వైఎస్ జగన్ స్థానిక ఎన్నికల్లో కూటమిని దెబ్బకొట్టేందుకు ఎస్ఐఆర్ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ వారం ఏపీ రాజకీయాల్లో ఇరు పార్టీల ప్రతి వ్యూహాలు రసవత్తరంగా మారాయి.